మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరు ఒక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. ఈ ప్రశ్న కూడా సాంప్రదాయానికి సంబంధించింది. మనిషికి 3 రుణాలు అంటారు కదండి. ఎలా తీర్చుకోవాలి ఆ రుణాలు? ఏమిటా రుణములు? రుణము అంటే మనము ఎదటి వాళ్ళ వల్ల ఫలితాన్ని పొంది వాళ్ళకి ప్రత్యుపకారం చేయడం, ఇది ఒక రుణం. రెండవది, ఎదటి వాళ్ళ దగ్గర సంపాదించిన తర్వాత దానికి తగినట్టుగా ప్రవర్తించాలి. ఇది రుణము తీర్చుకొనుట. ప్రతి మనిషికి, అంటే మనిషికి చెప్తున్నా, జంతువులకు కాదు, మనిషికి 3 రుణాలు ఉంటాయి. ఒకటి దేవరుణము, రెండవది ఋషి రుణము, మూడవది పితృరుణము. ఈ మూడిటితో పాటు కొంతమంది పెద్దలు వేరేది కూడా చెప్పారు. భూత రుణము, సమాజ రుణము, ఇది కూడా చెప్పారు. కానీ రెండిటికంటే కూడా మొదటిదే ప్రధానంగా చెప్పారు. ఎప్పుడు కూడా రుణత్రయం. ఏమిటది? దేవ, ఋషి, పితృ. దేవతలకి బాకీ ఎక్కడ పడ్డామండి? ఓ అలాగా. నీ శరీరం ఏర్పడింది కదా, నీ శరీరం ఎవరి వల్ల ఏర్పడిందో నీకు తెలిసిన ఐతరేయ ఉపనిషత్తు బాగా చెప్పింది. ఎంచేతంటే మానవులన్న వాళ్ళకి కష్టాలు ఉంటాయిరా. ఓ దేవతలారా, మీరు పని చేయండి. ఈ మానవుడి శరీరంలో చేరి వాళ్ళకి రక్షణ కలిగించండి. అదెలాగండి? మా బాడీలో ఇంక వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా తిరుగుతున్నారండి, మాకు కనిపించట్లేదే. అదే గొప్పతనం. ఒక కంపెనీ ఉంది, దాని డైరెక్టర్ ఉంటాడు, అస్తమని మీకు కనిపిస్తాడా? ఆ పనివాళ్ళు ఉంటారు, పనివాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఆ పని ఏమిటో తెలుస్తుంది మీకు. అలాగే దేవతలంతా కూడా మన శరీరంలో ఉన్నారు. ఇది దేవరుణం తీర్చుకోవడం. ఎలాగా? అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్. అగ్నిదేవుడు మొట్టమొదటిగా ప్రవేశించాడు మన శరీరంలో, వాక్కు రూపంలో ప్రవేశించాడు. అంటే నాలిక మీద ఉన్నాడు. నాలిక చేసే పనులు ఏమిటో తెలుసా? 2 పనులు. ఒకటి అనుట, రెండవది తినుట. ఈ 2 జాగ్రత్తగా ఉన్నాయనుకోండి, మాట్లాడడం బాగుంటే ఊరంతా బాగుంటుంది, తినడం బాగుంటే శరీరం అంతా బాగుంటుంది. మరి దేవరుణం ఎలా తీర్చుకుంటామండి? అందుకనే మనం తింటున్న ప్రతి పదార్థము కూడా దేవతల వల్ల వచ్చింది. సూర్యుడి వల్ల మేఘాలు ఏర్పడి వర్షం పడి తద్వారా చెట్లు మలిచి వాటి వల్ల మనకు వచ్చింది. ఇలా చేస్తున్నాను తప్ప నేనే అన్నీ చేస్తున్నాను కాదు. అందుకని తింటున్న తిండి తినేటప్పుడు ఒక్కసారి భగవంతుణ్ణి తలుచుకోండి అయ్యా. మీరు మీ ఇష్టం ఏ దేవుణ్ణి తలుచుకోవాలి సరే, అది దేవరుణం తీర్చినట్టే తినే చోట. మరి వాయుదేవుడు నాసికే ప్రావిశన్, ముక్కు లోపల ప్రవేశించాడు వాయుదేవుడు. మరి వాయువుకి ఎలా బాకీ తీర్చుకోవాలండి అంటే, మనం వీలైనంత వరకు దుర్గంధము లేకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. అంటే మురికి ఉండే చోట్లని ఆ మురికిని తొలగిద్దాము.
మన శరీరంలో మురికిని తొలగించుకుందాము. మనం ఉంటే పక్క వాళ్ళంతా ఆనందపడేలాగా అలా ఉందాము. చేత వాయుదేవునికి రుణం తీర్చుకోవడం అంటే అర్థం ఏమిటి? సక్రమంగా, అంతే తప్ప పెర్ఫ్యూమ్ కొట్టుకుంటూ కూర్చోండి అని అర్థం అది కాదు. అదల్లాగా అంచేత వాయుదేవుడు నాసికలో ప్రవేశించాడు. మరి దిక్పాలకులున్నారు, చెవులలో ప్రవేశించారు. తద్వారా ఏమిటి? మంచి మాటలు విందాం, మంచి మాటలు వినిపిద్దాం. అది వాళ్ళకి రుణం తీర్చినట్టే. అది సంగతి. కళ్ళల్లో ఎవరు చేరారో తెలుసురా? సూర్య భగవానుడు. అందుకనే కళ్ళల్లో సూర్యుడు ఉన్నాడు కనుకనే మనకి డి విటమిన్ కోసం మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తాం. అంటే ఏమిటి? మంచి చూద్దాము, చూచిన దాంట్లో మంచి 10 మందికి చెప్దాము, చూచిన దాంట్లో 10 మందికి మంచి కలిగేలా చేద్దాం. ఎంత శరీరం ఉంది కదా, ఎవరిని అనుసరిస్తోంది అని అడిగింది వేదం. తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి. నీ దుంపదగా ఎంత 80 కిలోల బాడీ ఉంది కదా, ఎవరు నడిపిస్తున్నారా? మనస్సు అనకు, మనస్సు లోపల ఉంది. ఈ కన్ను నిన్ను జాగ్రత్తగా తీసుకెడుతోంది. అందుకనే కంటిని అనుసరించే కాళ్ళు నడుస్తున్నాయి. అలాగే వాసన ముక్కు చూస్తోంది. ఏకోయంత బహూని అనుయాంతి. తెలివి కలిగిన వాడు ఒకడు ముందు నడుస్తుంటే 10 మంది నడుస్తారే, అలాగే మన కంటిని అనుసరించి పెడుతున్నారు. చేత మంచిని చూద్దాము, మంచిని చూపిద్దాము, అలా ఉందాం. ఇలాగ వాళ్ళని దేవరుణం తీర్చే పద్ధతిది. దానికనే మనం ఏం చెప్పారు? పొద్దున్న నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కరించు. సూర్యుడి లోపల శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు ఉన్నారు. రుణం తీర్చుకోవడమే. భగవంతుడా నాకు మంచిని కలిగించు. అలాగే నీకు వీలైనంత వరకు ఇంటిలో పూజ చేసుకో, లేదా పూజా ద్రవ్యాలుంటే దేవాలయానికి పట్టుకెళ్ళు. ఇది అంటే దేవతా రుణం తీర్చుకోవడం అంటే అర్థం ఏమిటనమాట? ఇలాంటి స్వరూపం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్పుకుందాము. ఇందుకోసమే ప్రదక్షిణలు ఇవన్నీ. ఇది దేవరుణము. రెండవది ఏమిటి? ఋషి రుణము. ఋషులు మనకు ఎంత మంచి చేశారో తెలుసునా? చూడండి, వ్యాసుడు, వాల్మీకి, పరాశరుడు ఎన్ని గ్రంథాలు ఇచ్చారండి. ఎంత మాట్లాడుతున్నామంటే, ఇన్ని కొటేషన్స్ ఉన్నాయంటే, ఇవాళ ఒక్కొక్కడు కూడా 1000 మందికి ఉపన్యాసాలు చెప్తూ డబ్బులు తీసుకునేవాళ్ళు ఒకళ్ళు, నాకు ఇంత ఇవ్వాలనేవాళ్ళు ఒకళ్ళు. నేను ఇలా వీళ్ళందరికీ ఎవరండి భిక్ష పెట్టింది? వ్యాసుడు, వాల్మీకి, వాళ్ళు. ఋషి రుణము అంటే నువ్వు మాట్లాడగలుగుతున్నావంటే ఈ మాటలన్నిటికీ వాళ్ళు ఋషులు, కవులు, వాళ్ళు మనీషులు. కవు పశ్యతి. వాళ్ళ రుణం ఎలాగా అంటే వాళ్ళు చెప్పిన గ్రంథాలు జాగ్రత్తగా చదువుకుందాం. వాళ్లే కాదు, సైన్స్ ఉంది, ఈ సైన్స్ అంతా నువ్వు కనిపెట్టావా? ఎవడో? అది చదువుదాం, ఉపయోగించేలా చేద్దాం. వ్యాస వాల్మీకాదులందరూ ఇచ్చారే. ఋషి రుణం అంటే అర్థమేమిటి? అలాంటి గ్రంథాలు చదివి గ్రంథంలో ఉన్న మంచిని 10 మందికి చెప్దాం. అంతే తప్ప ఆ గ్రంథంలో ఉన్న నీకు తప్పని విద్య పట్టుకుని దాంట్లోనే జరిగింది కదా తప్పు, నేను చేస్తే ఏమిటి, ఇలా అర్థం తీసుకోకు. సీతాదేవుని రాముడే వదిలిపెట్టగలేంది, నేను వదిలిపెడితే తప్పేమిటన్నాడు ఎవడో పాపం. ఒరే, ఆ కథ ఏమిటో చూడరా జాగ్రత్తగాను. రావణాసుడు శివభక్తుడండి, సీతాదేవిని దుర్గాదేవిగా భావి. నీ ఇల్లు బంగారంగాను, నీకు ఎంతసేపు నీకు చదువుకున్నాను, వెళ్ళొక్కసారి చూడు. ఋషి రుణం అంటే అర్థమేమిటి? మన ప్రాచీన గ్రంథములు జాగ్రత్తగా చదివి. అందుకనే మనకి 1వ తరగతిలో పిల్లలకి తేలిగ్గా చెప్పడానికి రాముడు మంచి బాలుడు, ఇంత ఉత్తక్షరాలు లేవు, ఎంత హాయిగా చదివారండి. అలా కాకుండా కృష్ణుడు మంచి బాలుడు, షాకెడ ఆవత్తు, ఎక్కడ పలుకుతాడు వాడు. అందుకని ఇలాగా అంటే గ్రంథములు చదివి విశేషం తెలుసుకో, నీవు సక్రమంగా నిలబడు, ఉండు. ఇలాగా ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. మరి పితృణము. నాన్న నిన్ను కన్నాడు. సముద్రాల వారు రాశారు ఒక చోట పాట. దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి నాకు శరీరం ఇచ్చావయ్యా. శరీరం అమ్మ కడుపులో ఉండేలాగే శరీరం ఇచ్చావు. దేహము, విజ్ఞానము, పెద్ద అయిన తర్వాత అక్షరాభ్యాసం చేయించావు, చదివించావు. అంతా కూడాను. ఒకప్పుడు నీకు పాకెట్ మనీ కావాలంటే 10 రూపాయలు కష్టమయ్యేది. ఇప్పుడు ఉద్యోగంలో చేరగానే 50,000, 60,000. అందుకని ఏం చేస్తున్నావు? వారం రాగానే పెద్ద పెద్ద బాబాల దగ్గరికి వెళ్ళి 5,000 ఖర్చు.
అమ్మని నాన్ని ఓల్డేజ్ హోమ్లో పారేస్తున్నావు నువ్వు. ఇదా పితృణం అంటే? తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో, ఇది చేసే పని. ఇప్పుడు 1వ క్లాస్ పుస్తకంలో ఏం ప్రశ్నో తెలుసా? డిఫైన్ గ్రాండ్ ఫాదర్, డిఫైన్ గ్రాండ్ మదర్. ఈ ప్రశ్న ఎవడైనా చెప్పాడండి ఇంతవరకును? దానికి ఆన్సర్ ఏమిటో తెలుసా? ఇన్ ఎర్లియర్ డేస్ దే వర్ ఎట్ హోమ్, నవ్ డేస్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్. అది దుంపతగా ఆన్సర్ దాంట్లో 1వ తరగతి పుస్తకంలో చూశాను నేను. ఇదా? అందుకనే పెద్దలు చెప్పారు, జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండ ప్రధానాచ్చ. 3 పనులు చేయరా. బతికుండగా వాళ్ళు చెప్పిన మాటలు విను, మంచి తీసుకో, మంచిగా ఉండు, వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండు. నువ్వు చిన్నప్పుడు నడవలేకపోతే చెయ్యి ఇచ్చి నడిపించింది అమ్మ నాన్న, అది మర్చిపోకు. ఇవాళ వాడు నడవలేని స్థితిలో ఉంటే వీధిలో పారేస్తున్నావా? ఇంట్లో ఉన్న కుక్క పిల్లకి టైంకి అన్నం పెట్టకపోతే నిద్ర పట్టదు నీకు. వాళ్ళు తింటున్నారో చూస్తున్నావా? అందుకని అంటారు జీవతో వాక్యకరణాత్. వాళ్ళు బతికుండగా వాళ్ళ మాటకు గౌరవం ఇయ్యి. వెళ్ళిపోయారు వాళ్ళు, మరి వాళ్ళని ఏం చేస్తావు? ప్రత్యబ్దం భూరి భోజనాత్. సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ పేరు చెప్పి తద్దినం పెట్టి 10 మందికి పిండం తిండి పెట్టు. జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్. ఇదంతా అయ్యిందా? గయాయాం పిండ ప్రదానాచ్చ. నీకు వీలుందా? గయ వెళ్ళి అక్కడ కూడా పిండ ప్రదానం చేయరా. చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పిండ ప్రదానం చేయక్కర్లేను, నీ అదృష్టం ఇది. అందుకనే ఇది చెప్పడానికే రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి గ్రంథాలన్నీ కూడా తల్లిదండ్రుల సేవ ఎంత గొప్పదో చెప్తారు అక్కడ. మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పడంలో అంతరార్థం ఇది. అంటే వాళ్ళు దేవుళ్ళుగా భావించు. ఆఖరికి పద్మస్కాంద పురాణంలో పితృఖండము, మాతృఖండం అని చెప్పి ఆ చాప్టర్లు ఉంటాయి. ఇది 3 రుణాలు తీర్చుకోవడం అంటే. భూత రుణము. భూత రుణం అంటే చుట్టుపక్కల ఉండే జీవులకి తిండి పెట్టండి. మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళల్లోనూ సంక్రాంతి రోజులు వస్తే గుమ్మానికి ధాన్యపు కంకులు కడుతుంటారు. ఉత్తర రోజుల్లో కూడా కడతారు. ఎందుకని? ఎగిరే పక్షుల లాంటి వాటి కోసం అని చెప్పి. అలాగే 10 మందికి ఉపయోగించేలాగా ఏదో ఒకటి చేస్తుంటారు. అది అంటే ఏమిటి? భూత అంటే అర్థం అది. అలాగే సాయంకాలం కాగానే కొంతమంది ఆ పావురాలకి గింజలు వేస్తుంటారు. అలాగే వీధిలో తిరిగే కుక్కలు మరొకటి. ఇలా ఇవన్నీ ఇప్పటికీ అలాంటి అలవాటు ఉంది వాళ్ళకి జాగ్రత్తగా. అంటే ఏమిటది? భూత రుణము అంటే భూతములకి ప్రేమ కలిగించి పెట్టడము. సమాజ రుణము. సమాజం, ఈ సమాజానికి క్షేమం కలిగించేలాగా. అంటే మీరు సత్రవులు కడతారా, బిల్డింగులు కడతారా, అనాశరణాలయాలు కడతారా? మీ చేత చేయండి. ఆఖరికి రాజమండ్రిలో ఒక 2-3 హోటల్స్ ఉన్నాయి. అక్కడ హోటళ్ళలో బోర్డు ఏముంది తెలుసా? మీకు కావాల్సిందే వేసుకోండి, వృధా చెయ్యకండి, ప్లేట్లో చేతులు గడక్కండి. ఆ వృధా చెయ్యకండి అన్నవి మిగులుతాయి చూసారా? అది 12 గంటల దాకా, పొద్దున్న 7 నుంచి 12 గంటల దాకా మిగిలిన కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఏమన్నా ఉంటే ఎంగిలివి కాదు, విడిగా ఉన్నవి, అవన్నీ పట్టుకెళ్ళి అనాశరణాలయం వాళ్ళకి కానీ రోడ్డు పక్కన ఉండే బిచ్చగాళ్ళకి కానీ అక్కడ వాళ్ళు పెడుతుంటారు. ఇప్పటికీ ఒక 4 హోటళ్ళు ఇప్పటికే. అంటే భూత సేవ అదే చూడండి. అది విచిత్రం. అలాగే మనమేమిటి? సగం తింటాం, దాంట్లో చేయి గడిగేసుకుంటాం, అవతల పారేస్తాం. అది కుక్క తినదు, ఇంకోటి తినదు. కర్మ అలాంటి వాళ్ళం మనం. అంచేత ఆ 3 రుణాలు తీర్చుకునే పద్ధతిది. అంటే ఏమిటనమాట? మొదటిది దేవరుణము. మంచి గ్రంథాలు చదవండి, గ్రంథాల్లో విశేషాలు 10 మందికి అందించండి. అది మొదటిది. అంటే మీరు అనొచ్చు, వక్త శ్రోతాచ దుర్లభ, చెప్పేవాడు దొరకండి, వినేవాడు దొరకటం లేదు. ఏనాడో చెప్పాడు మారీచుడు ఈ మాట. అంచేత ముందు ఋషి రుణము, అదల్లా తీర్చుకోండి. దేవరుణము, ఇంతటి శరీరం ఇచ్చినందుకు ఆ దేవతలకి కృతజ్ఞత చెప్పుకుందామయ్యా. పొద్దున్నే లేచి అరచేతికి దండం పెట్టుకోండి. అరచేతిలో ఉంటారు దేవతలు, మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది ఇది ఆక్యుపంక్చర్ అని చోట దాన్ని చెప్తారు, ఇలా నాడీ మండలం అంతా ఉంటుందని. అలాగే దేవరుణము, ఋషిణము, పితృణము. అమ్మ నాన్న వాళ్ళు కన్నారు మనతో పాటుగా తోబుట్టువులు ఉంటారు, బంధువులు ఉంటారు. అలాగా
అందుకనే ధర్మరాజు కూడా దుఃఖపడ్డాడు. ఆలును బిడ్డలేడ్వ నృపులాలములు కడతేరక ఇలా వీళ్ళంతా అవస్థ పడతారయ్యా, అందుకని యుద్ధం చేయనయ్యా అంటాడు ధర్మరాజు ఒక చోట. అలాంటి ప్రేమ అందరితోటి. అందుకనే ఒక తమిళంలో ఒక శివకవి అంటాడు, భగవంతుడా కాకి జన్మ అయిపోయా, నాకు కుక్క జన్మ వద్దు అన్నాడు ఆయన. ఎందుకుట, ఒక చిన్న ముక్క దొరికితే 10 కాకులు వచ్చి పొడిచి పొడిచి తింటాయి, కడుపు నిండకపోయినా రెక్కలు టపటపటప కొట్టుకుంటూ ఎగిరి గంతులేస్తాయి. అలాంటి బతుకు కావాలి నాకు 10 మందితోటి. కుక్క ఉందనుకో, పంచపక్షవరాన్ని పెడితే బౌభౌ అని చెప్పి 4 కుక్కలు పిలుచుకుని అన్నీ కలిసి చించవతలు పారేస్తాయి తప్ప తినవి. కుక్క జన్మ వద్దు అన్నాడు నందనార్ అన్న మహానుభావుడు ఒక చోట. ఇది విశేషం, గమనించండి. మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.